ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానముతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. ఆమేన్. ప్రియులారా, దేవుడు మన నోటి నిండా నవ్వు కలుగజేసేవాడు. ఇశ్రాయేలీలు సియోను నుండి యెహోవా వారిని చెరలో నుండి విడిపించినప్పుడు వారు కలకనిన వారిలాగా ఉన్నారు. వారి నోటి నిండా నవ్వు ఉండెను. అవును, ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఏదైనా ఒక గొప్ప అద్భుతం జరిగినప్పుడు మనము కూడా నమ్మలేని స్థితిలో ఉంటాము. ఇది కళ నిజమా అని ఆలోచిస్తాము. దేవుని కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. మన నోటి నిండా నవ్వును కలుగజేస్తాయి. కనుక పిల్లరా, మనము దేవుని కార్యాలందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన మన నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.